Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము 10వ శ్లోకము. శ్రీ భగవానువాచ కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితాః మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. వారు తనివి తీరని కామమును ఆశ్రయించి డంబము, అభిమానము, మదము కలవారలై అవివేకము వలన చెడు పట్టుదలలను ఆశ్రయించి అపవిత్రములగు వ్రతములు, నీచ వృత్తులు గలవారై ప్రవర్తిస్తున్నారు. దుష్పూరం ఎంత అనుభవించినను తనివి తీరనిది అగుటచే కామము దుష్పూరమని చెప్పబడింది, అనగా నింపశక్యము కానిది. దుష్పూరేణ నలేనచ అని ఇది వరలో 3వ అధ్యాయమున దీనిని గురించి ప్రస్తావించబడింది. ఇట్టి దుష్పూరమగు కామమును ఆశ్రయించినందువలన వారు అసఫల మనోరథులై తత్ఫలితముగా అశాంతికి లోనై ఉంటారు. దంభమాన మదాన్వితాః దంభ, అభిమాన, మదములలో ఏ ఒక్కటి ఉన్నను జీవునకు వినాశమే కలుగుతూ ఉండగా ఇంకా 3ను కలిగి ఉన్న వారి విషయము వేరుగా చెప్పవలెనా? వారెందుకు ఈ ప్రకారముగా దుష్టాచరణశీలురై ఉంటారు? మోహాత్ అవివేకము వలన అజ్ఞానమును మత్తులో వారు చెయ్యరాని పనులన్నింటినీ చెయ్యుదురనియు గ్రహించదగని వాటినన్నింటినీ గ్రహించుదురనియు భావము. అశుచివ్రతాః వారు నింద్యములై అపవిత్రములైనట్టి మద్య సేవన, మాంసభక్షణాది వ్రతములను కలిగి ఉంటారు. అనగా ప్రతిరోజు ఆయా కార్యములను చేయవలనను పట్టుదల కలిగి ఉంటారు. వ్రతము, పట్టుదల అనేవి మంచివే అయినను అవి ఉత్తమ పదార్థములకు, పవిత్ర కార్యములకు సంబంధించినవి అయినప్పుడే సత్ఫలితములను ఇవ్వగలుగును. కావున వాని మార్గమును త్రిప్పవలెను. శుచివ్రతములనే ఆచరించవలెను గాని అశుచివ్రతములను కాదు. సద్గ్రహణమే కలిగి ఉండవలెను కానీ అసద్గ్రహణము కాదు. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.